ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ లో భాగంగా 4వ టీ20 మ్యాచ్ ఈ రోజు గురువారం గోల్డ్ కోస్ట్ లోని కరారా ఓవెల్ మైదానంలో జరగనుంది. భారత క్రికెట్ జట్టు ఈ మైదానంలో మొదటిసారి ఆడనుంది. దీంతో పరిస్థితులు ఇక్కడ టీమిండియాకు కొత్త అనుభవంగా మారనున్నాయి. అందువల్ల ఆస్ట్రేలియాను అధిగమించడం భారత జట్టుకు అంత సులభం కాదు. చివరి 3 మ్యాచ్ల తర్వాత సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిచినా కనీసం సిరీస్ ను కోల్పోకుండా ఉంటుంది. అలాగే గెలిచిన జట్టుకు సిరీస్ ను గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్ లో ఎప్పుడూ టీమిండియా ఓడిపోలేదు. అందువల్ల టీమిండియా తమ రికార్డును కాపాడుకోవాల్సి ఉంది. అంటే టీమిండియా ఆటగాళ్లందరూ బాగా రాణిస్తే ఈ రికార్డు కొనసాగుతుంది. టాప్ ఆర్డర్ లో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న అభిషేక్ శర్మకు తన ఓపెనింగ్ భాగస్వామి నుంచి కీలక మద్దతు అవసరం. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు శుభమన్ గిల్ విఫలమయ్యాడు. 3 మ్యాచ్ల్లో కేవలం 57 పరుగులు మాత్రమే చేశాడు. ఆసియా కప్ తర్వాత వరుసగా 10 టీ20 ఇన్నింగ్స్ లో అతను 50 పరుగుల మార్కును దాటలేదు. దీంతో అతను ఈ మ్యాచ్ లో తప్పక రాణించాల్సిన పరిస్థితి. ఇక ప్లేయింగ్ 11 విషయానికి వస్తే నిలకడగా ఆడుతున్న జస్ప్రీత్ బుమ్రాకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి ఇవ్వచ్చు. దీంతో హర్షత్ రాణాను తిరిగి ప్లేయింగ్ 11 కి ఎంపిక చేయనున్నారు. ఈ నెల 14 నుంచి సౌత్ ఆఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడవలసి ఉంది. ఈ క్రమంలోనే బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. మొత్తంగా అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇది. సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివన్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ, హర్షత్ రాణా, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్.